కొన్ని ఇబ్బందులు ఇరుకులు మనకి కలుగుతూ ఉంటాయి. అయినప్పటికీ మనము దానికి భయపడకూడదని దేవుడు వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇక్కడ మనం గమనించినప్పుడు ఎన్ని కీడులు కలిగినను ఆ ప్రతి కీడు నీకు మేలుగానే దేవుడు చేస్తాడట. జరిగిన కష్టాన్ని నష్టాన్ని గమనించొద్దు. ప్రభుని పట్ల ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుని పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎటువంటి అవరోధాలు ఎదురైనా ఆయన నీకు మేలు చేయడానికి సిద్ధముగా ఉన్న దేవుడు. నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా, నీ స్థితిగతులు ఎంత బలహీనంగా ఉన్నా ఆయన నిన్ను ఖచ్చితంగా విడిపిస్తాడు. నీకు జరుగుతున్న ప్రతి ఒక్క కీడు నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఎంతమంది నీ ప్రయత్నాలు చేసినా నీకు ఏ హాని కలగకుండా ప్రభు కాపాడుతాడు. కానీ నువ్వు ఓపికతో ఎదురు చూడాలి. రైతు మొదటి వర్షం కొరకు కడవరి వర్షం కొరకు కనిపెట్టినట్లుగా నువ్వు కనిపెట్టుకొని ఉండగలిగితే నీ బిడ్డల భవిష్యత్తుని, నీ భర్త నీ భార్య, నీ నీ తల్లిదండ్రుల పట్ల గొప్ప కార్యం ప్రభు చేస్తాడు. జరిగే ప్రతి కీడు నీకు ఒక మేలుని గ్రహించుకో. ఎదురవుతున్న ప్రతి ఒక్క సమస్య నీకు ఒక ఆశీర్వాదం అని గ్రహించి దేవుని కొరకు ఓపికతో కనిపెట్టు. నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నీ ప్రతి నష్టాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇరిగిపోయిన చెట్టు మళ్ళీ చిగురించినట్లుగా నీ కుటుంబంలో మళ్ళీ ఆయన సంతోషాలు, ఆనందాలు కలగచేస్తాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడే ఉండునుగా.